మీ అందరూ ఒక ఎత్తు, నేను ఒక్కడే ఒక ఎత్తు. చెప్పండి, నేను మంచోడా మీ అందరూ మంచోడా? అది ప్రశ్న. చెబితే బైబిల్ కొనిస్తా వాళ్ళకి, అంటే చక్కగా చెప్తే మీ అందరూ మంచోడా నేను మంచోడా? చూడండి, నేను చాలా దుర్మార్గుడిని, మీకు తెలియదు ఆ విషయం. దేవుని దృష్టిలో
మీరు అనుకుంటున్నారు దేవుని దృష్టిలో ఈయనెంతో మంచోడు, అందుకని దేవుడు ఈయన్ని సేవకు పట్టుకొచ్చాడు. దేవుడు నన్ను సేవకు పట్టుకురాలేదు. నిజంగా నేనే బైబిల్ పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. యథార్థం చెబుతున్నానండి. మరి ఏం జరిగింది? సంఘం ఏర్పాటైంది, గుడి ఏర్పాటైంది, ఒక గుడి కదా. అంటే ఆ రత్నరాజు పాస్టరు నా కొరకు ప్రార్థన చేసాడు. నేను ఆయన బాగా బాధ పెట్టాను. ఏడుకు వచ్చిన తర్వాత తిండి లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఇప్పుడు కూడా సరైన ఇల్లు లేదు. గ్రామాలు తిరుగుతున్నాను. మొట్టమొదటి గ్రామం మగలానపల్లి. అయితే అలాగా గ్రామాలన్నీ తిరుగుతున్నప్పుడు నాకు ఛార్జీలకు పైసలు లేవు. పంచర్ అయితే సైకిల్ పంచర్ అయితే పంచర్ వేసుకోవడానికి పైసలు లేవు. నడిచిపోతుంటున్నాయి. అలాంటి రోజులు అవి. అయితే ఆ పెద్ద పాస్టర్ అన్నాడు, నీకు నెల కిరాయి కొన్ని నెలలు చెల్లిస్తాను, కొన్ని నెలలు చెల్లిస్తాను అన్నాడు. ఆయన మాట ఆయన నిలుపుకోలేకపోయేసరికి నేను కొటేషన్ వేసి ఎదురు ఆయన ఒత్తిడి చేస్తే నెలకు 30 రూపాయలు పంపిండు. ఆ 30 రూపాయలు వద్ద ఏమొద్దు, నాకు దేవుడు కానికిస్తాడు, నేను కట్టుకుంటాను ఆ కిరాయి అని 2 నెలలు ఆ కిరాయి పంపిన తర్వాత నేను వద్దని చెప్పాను. తర్వాత ఆయనకి నాకు లెటర్ రైటింగ్ ద్వారాగా కరస్పాండెన్స్ నడిచింది కొంతకాలం. ఏమేమో పిచ్చి పిచ్చి అంశాలు. నేనేమి ఆయనకి లెటర్ రైటింగ్లో రాశానో అవన్నీ ఫైల్ అయ్యి ఉంది నా దగ్గర. ఇంట్లో ఇంత కట్ట ఉంటుంది, ఉత్తరాల కట్ట. ఆయన రాసిన జవాబులు, నేను వేసిన ప్రశ్నలు. ఆయన బహుగా బాధపడి ఉండొచ్చు. అయితే ఆయన నా కొరకు ప్రార్థన చేశాడు. నన్నైతే దేవుడు పిలవలేదు. నేను నా తండ్రి శ్రమ పెట్టడం వల్ల ఆయన బైబిల్ తీసుకుని నేనే ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నాను. అయితే ఏం జరిగిందంటే కొంతకాలం తర్వాత ఆకాశం నుంచి బలిసిన గొర్రెలు, బక్క గొర్రెలు, తెల్లటి గొర్రెలు దిగి వస్తున్నాయి. నేనున్న ఇంటి దగ్గరికి పైనుంచి వస్తున్నాయి. అంటే బలిసినోళ్ళు, బక్కోళ్ళు అందరూ అన్నట్టు. అంటే ఒక సంఘం అనేది ఏర్పాటు అవుతుందని ఆయన నాకు తెలియజేశాడు. వాళ్ళ ప్రార్థనల వలన, వాళ్ళు పిలుపు కలిగిన దైవజనులు, వాళ్ళ ప్రార్థన వల్ల లేక నా ప్రార్థన వలన మొత్తం మీదకి నేను ఉపవాసాలుండి ప్రార్థించడం వలన, లేక వాళ్ళు కన్నీరు పెట్టి ప్రార్థించడం వలన, వాళ్ళ ప్రేయర్ టవర్లో ఇక్కడ సంఘం అనేది ఏర్పాటైంది. నడుస్తుంది సంఘం. ఆయన లేడు, భూమి మీద చనిపోయాడు. ఆయన ఉంటే నేను సొసైటీ పెట్టుకుంటుని వాళ్ళతోనే కలిసి ఉండేవాడినేమో, గొడవలు కాకోకుండా ఉండేవేమో. దేవునికి స్తోత్రములు. నాకు మనసుకి తెలుసలేదు అంతే. ఆయన చనిపోయిన తర్వాత 2 ఏళ్ళు ఉన్నాను వారితో. మనసు సరిలేక విడిచిపెట్టేసి సొసైటీ పెట్టే బాన్స్వాడ. పెట్టడం మంచిదైంది. ఎందుకంటే 3 నెలలకి 4 నెలలకి ఈ రోజుల్లో అయితే ఆ విజయవాడ దాకా పోయి రావడం అనేది నా వల్ల కావట్లా. మొన్న 2 గోళీలు, ఉదయం ఒక గోళీ, సాయంత్రం ఒక గోళీ వేసుకుంటే మూత్రం ఆగింది. నేను పుల్లా చెప్తున్నాను. మూత్రం అంటే కడుపుంటే బ్రేపకుండా ఆగింది. అందులో గోళీ వల్ల మాత్రమే కాదు, నీళ్లు తాగలేదు. మరి దాహం అయితే ఏం చేస్తానంటే ఒక స్ప్రైట్ బుడ్డి తీసుకోవడం, దాహం అయినప్పుడల్లా గొక్కెడం, దాహాన్ని ఆర్పడానికి. ఎండలు కదా, అటు పోయేటప్పుడు ఇటు పోయేటప్పుడు చిన్న స్ప్రైట్ బాటిల్ తీసుకొని దాహం చల్లారుకుంటూ వస్తున్నాను. నేను వేరే అవటమే మంచిదైంది. ఎందుకంటే వాళ్ళు ఆయన ఉన్నన్ని రోజులు ఒక సిద్ధాంతం, ఆయన పోయిన తర్వాత మరి ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు. అందుకని నాకు నచ్చగా నేను పక్కకి వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రములు. ఈ విషయాల్లో కాదండి, మన ఈ యొక్క సంఘం అనేది ఏర్పాటు అనేది దేవుని సిద్ధం. నేను చాలా భయంకరమైన మనిషిని. చాలామందికి ఈ విషయము నా సాక్ష్యం తెలీదు. సాక్ష్యాన్ని నేను చెప్పదలుచుకోలేదు కూడా, ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఎప్పుడన్నా దేవుడు టైం ఇస్తే ఆయా సమయాల్లో సాక్ష్యం చెప్తాను.
ఉదాహరణ చెప్పనా, ఒక్క మాట చెప్పి ప్రొసీడ్ అవుతాను. నా ఫ్రెండ్ ఒకడు, వాని వయసు ఎంతంటే 17 ఏళ్ళు 16 ఏళ్ళు. అర్థం చేసుకోనండి, నా ఫ్రెండ్ 50 ఏళ్ళు ముసలిదాన్ని వేసుకొని పోయిండు. అర్థమైందా? అర్థమైందా మేము ఎలాంటి వాళ్ళమో, నేను ఎలాంటి వాడిని ఇప్పుడు అర్థమైందా? వాడు నా స్నేహితుడు అంటే నేను ఎలాంటి వాడిని అర్థమైందా? మేము ఎప్పుడు అయ్యే కబుర్లు చెప్పుకుంటుండేవాళ్ళం. ఏ కబుర్లు? వాడు ఆ పని చేసాడు. ఒకవేళ నేను కనుక ఆ టైంలో, నా మాట అర్థమైందా దానియల్ బ్రదర్? ఏమన్నా 17 ఏళ్ళు పిల్లగాడు 50 ఏళ్ళు ముసలిదాన్ని తీసుకొని పోయిండు. అర్థమైందా? మేమందరం గ్యాంగ్ అలాంటి వాళ్ళం, దుర్మార్గపు శాస్త్రాలు అన్నట్టు ఆ టైం. అయితే యేసుక్రీస్తు ప్రభువు నన్ను పట్టుకోకపోతే, ఆ సెవెంత్ డే పాస్టర్ ద్వారాగా ఆయనలోకి నన్ను నడిపించకపోతే, నేను అలాంటి కార్యాలు ఎన్ని చేసేవాడిను. మరి ఏం దొరుకున్నాం, మేము గ్యాంగ్ కదా, పిల్లగాళ్ళం కదా. చెడు ఆలోచనలు, అలాంటి చెడు వ్యవస్థ అనేది మా బ్రతుకుల్లో ఉంది. యేసుని నమ్ముట వలన కలిగిన లాభం ఏంటంటే, అలాంటి క్రియలు మా బ్రతుకుల్లో జరగకుండా అడ్డుబండ పడింది. అక్కడ అడ్డు గోడలాగా ఏర్పాటైంది. ఈ పని చేస్తే దేవుడు శిక్ష వేస్తాడని భయం, వాక్యం భయం మా బ్రతుకుల్లో. అయినా కూడా అడపా అక్కడక్కడ ఆ గుణం అనేది సావదు కదా. అలాంటి గుణం అడపా ఏమన్నా పుసుకుతుంటాయి. అయినా కూడా దేవుడు కవర్ చేస్తూ వాటిని నాశనం చేస్తూ ఉంటాడు. జ్ఞానం నేర్పుతూ ఉంటుంటాడు ఈ మనుషులకి. అందుకనే మీ అందరికంటే నేను బహుగా చెడిపోయిన వాడిని అయి ఉండగా, ప్రభు నన్ను పవిత్రపరిచి శుద్ధీకరించి ఆయన కుమారుడిగా తెచ్చిదిద్ది నడిపించుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఒక వాక్యం రాసి ఉందండి, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. ఆరోగ్యం లేదు, నా దేవుని కోపం వల్ల నా శరీరం ఆరోగ్యంగా లేదు. ఇంకొక మాట, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఏమన్నాడు ఇక్కడ? ఎవరి పాపం అది? నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. స్వస్థత ఎక్కడ ఉండాలంటే ఎముకల్లో స్వస్థత ఉండాలా, అంతరింద్రియములలో స్వస్థత ఉండాలి. అర్థం ఏంటో చెప్పాలా? అంతరింద్రియములలో స్వస్థత అంటే DNA అంటారు మన నేటి కాల భాష. అంతరింద్రియం అంటే ఏంటి? ఉదాహరణ ఇది అర్థం కావాలంటే, అంతరింద్రియం అనే శబ్దం అర్థం కావాలంటే, ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, స్పర్శేంద్రియములని మనిషికి 2 భాగాలు ఉంటాయి. స్పర్శేంద్రియము, జ్ఞానేంద్రియము. అంతరింద్రియములు అనేది 3వది. ఈ అంతరింద్రియాలకు సంబంధించిందే DNA. అంతరింద్రియం అంటే మీకు ఎలాగ అర్థం చేయాలి? అర్థం చేయటమే క్లిష్టం. అంతరింద్రియములు అర్థమైనవి చేయొచ్చని చూద్దాం. అర్థం కాలా? మరి నేను ఎలా అర్థం చేయాలి మీకు అంతరింద్రియములు అనే వాటికి? అంతరింద్రియం అంటే ఎముక లోపల మూలుగు ఉంటుంది చూడండి. మూలుగు లోపల దాన్ని ఎలా చెప్పాలండి? అంతరింద్రియం పెద్దగా అర్థం కావట్లా, పెద్దగా చెప్పు. ఈ సౌండ్ ఉంది ఇక్కడ. స్పెర్మ్ కాదు అంతరింద్రియం అంటే. స్పెర్మ్ అంటే జీవకణం, జీవకణాన్ని జీవకణాలు అంటారు. స్పెర్మ్స్
కానీ అంతరింద్రియం అంటే అది కాదు, డిఎన్ఏ. ఇప్పుడు ఒక అమ్మాయి చచ్చిపోయింది, మీకు అర్థం చేయటంలోనే ఉంది. నా రంగు మీ రంగు బాగానే ఉంటుంది, మీరు అటెండెంట్నే ఉంటుంటారు. ఆయన చెబుతాడులే మేము వింటాంలే అనుకున్నట్టు. ఆయన చెబుతాడు, ఆయన బాధ ఆయన పడతాడు, మాకేమిటి ఆరాము కూర్చొని వింటాం, ఆయన నిలబడి చెబుతూ ఉంటాడు కదా. ఒక అమ్మాయి చనిపోయిందండి, చనిపోయి 20 ఏళ్ళు అయింది, 20 సంవత్సరాలు. ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఆ అమ్మాయి చనిపోయిన స్థలంలో ఆ బొంద తవ్వేసి ఆమె డిఎన్ఏని పట్టుకుంటారు. ఇక నేను అంతకంటే ఏం చెప్పలేను. ఆ డిఎన్ఏ అంటే అక్కడున్న బ్లడ్ అనేది అక్కడే మట్టిలో లీనమై ఉంటుంది. ఆమె ఎంట్రుకలు ఉంటాయి, అక్కడ ఆమె ఎముకలు ఉంటాయి. వాటిని బట్టి 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక వ్యక్తి అయితే ఒకవేళ ఇప్పుడు ఈ ఎముక కానీ ఎంట్రుకలు కానీ ఈ యొక్క వ్యక్తి యొక్క అక్కడ బ్లడ్ శాంపిల్స్ మట్టిలో కలిసిన ఆ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఈమె ఏ కోవకు చెందినది వాళ్ళు చెప్తారన్నారు శాస్త్రవేత్తలు. నేడు యేసుప్రభు యొక్క రక్తం బొట్టు దొరికిందంట. ఇప్పుడు ఎక్కడ పాతివేయబడ్డాడో అక్కడ దొరికిందంట బ్లడ్ శాంపిల్. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం చనిపోతే 2024 సంవత్సరాల క్రితం ఇప్పుడు బ్లడ్ శాంపిల్ దొరకడం ఏంటి అంటే అది ఉంటుంది అక్కడ. ఎంట్రుకు దొరికితే ఎంట్రుక ఎంత ఉంటుంది, దీనిలో డిఎన్ఏని పట్టేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాన్ని డిఎన్ఏ జీన్ మన అంతరింద్రియం అనేది బైబిల్ వాక్యము 2 అంచులు కలిగి ఉంటుంది కదా. ఆ వాక్యము ఆ యొక్క ఎముకలలో దూరుసు అంతరింద్రియములతో సహా ఛేదించుతున్నది అంటాడు. ఈ అంతరింద్రియం ఎక్కడ ఉంటుందంటే ఎముకల లోపల ఉంటుంది. బొకరసం కాదు అంతరింద్రియం. స్పర్శేంద్రియము, జ్ఞానేంద్రియము. అసలు మనిషి కణానికి ఆధారమైన వస్తువు అది అంతరింద్రియం. అంతే, నేను అంతకంటే చెప్పలే. అంతరింద్రియం ఈ చదువుకున్న పలగాళ్ళందరికీ బాగా చదివిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. డిఎన్ఏ అంటే అర్థం చేసుకుంటారు, అంతరింద్రియం అంటే అర్థమైపోతుంది. ఈ పామర జనాలకి నేనేం చెప్పాను అంతరింద్రియం అని అంటే పొంద ఏం లేదు, నాకు తెలియట్లే, చెప్పడం రావట్లేదు, ఇంకెట్లా చెప్పాలా. అంతరింద్రియము కణమునకు ఆధారమైన వస్తువు అనుకోవాలి. ఇక మనకి కొన్ని కోట్ల కణాలు ఈ యొక్క మనిషి దేహంలో ఉంటాయి అన్నట్టు. కోట్ల కణాలు, కొన్ని కోట్లు కణాలు ఉంటాయి. ఈ మనిషి ఈ విధంగా శరీరము నిర్మాణమై ఇది నడవటానికి కోట్ల కణాలు ఆధారం. ఆ కణానికి ఆధారమైన వస్తువుని అంతరింద్రియం అనవచ్చు అని నా భావము. ఎందుకంటే నేను చెప్పలేను. దేవునికి స్తోత్రములు. ఇక్కడ చూడండి, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. పాపాన్ని బట్టి ఎముకలలో స్వస్థత ఎక్కడ లేదు. ఇప్పుడు ఈ అమ్మగారు ఏం బోధ చేసింది మీకు అర్థమైందా? బోధ అంతా ఆ ఎముకను గురించి బోధ చేసింది. ఆమెకు తెలియదు అది. ఆమెం బోధ చేసింది? హెచ్చరించలా? మారో మారో మారో, నువ్వు మారు, ముందు నేను మారను, నువ్వు మారు, నేను మారను, నువ్వు మారు. ఇదే బోధ మా బోధ. ఎప్పుడు నేను మారను, నువ్వు మారాలి, నేను మారను, నువ్వే మారు. మన బోధలు ఎట్లా ఉండబట్టి ఖండించట్లేదు ఆమె. నేను ఆ అమ్మాయి హెచ్చరికలు బోధ ఏడు చేసిందమ్మా, బోధ చేసిందా? వాక్యం చెప్పలేదే. మీరు అనుకుంటారు వాక్యం చెప్తుంది అనుకుంటున్నారు. హెచ్చరిస్తుంది. హాయ్, నువ్వు మారు, మారప్పుడు నరకానికి పోతావు. ముందు పోయేది నువ్వు కాదు, చెప్పేవాడు పోతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని బోధకులుగా కూడా అంటాడు వాక్యం. ఇప్పుడు నేను నరకానికి పోతానని మీకెట తెలుసు? తెలీదు. ఆయన వాక్యం చెప్తున్నాడు మంచిగా. ఆయన పెద్దయ్య గారు బిషప్ తండ్రి కదా అని నీ దృష్టి ఉంది, కానీ నేనే నరకంలో ఉంటానని నీకెట తెలుసు? అందుకని పౌలు అంటాడు, అందరికి చెప్పిన తర్వాత నేనే భ్రష్టుడిని అవుతానేమోనయ్యా, అందుకని నా శరీరాన్ని నలగొడుచుకుంటున్నాను అంటున్నాడు. శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాడు.
దీని విషయం ఏంటంటే పరలోకం చేరటానికి కావాల్సిన తర్ఫీదండి. ఈ యొక్క వాక్యము మనకి తర్ఫీదు ఇస్తుంది. పౌలు కంటే మించినోడిని కాదు నేను. నా శరీరాన్ని నలగబొడుస్తుంటే ఏం జరుగుతుందో చెప్పాలా? శరీరం నలగబడుతుంది. నేను ఇంకా ఫాస్టింగ్స్ మానలేదు. శరీరాన్ని నలగబోడుస్తుంటే లోపల అంతరింద్రియముల్లో ఉన్న జీవకణాల్లో ఉన్నటువంటి వేడంతా బయటకు వచ్చేస్తుంది. పుండ్ల రూపంలో వస్తుంది. నాకు ఈ భాగంలో చూస్తే చెమటకాయల్లాగా అన్నీ తయారైనాయి. ఇక్కడ ఎన్ని మందులు పెట్టినా తగ్గట్లా. మీరేములు కొట్టినారని పాపము. ఆయన అన్నం మానేసాడు, రెండో పూట కూడా మానేసాడు కదా. ఎట్ట బ్రతుకుతానండి. ఎలాగంటే జొన్న రొట్టె వద్దుగా ఎవడు తేకండి. చాలామంది వేసుకోసారి పెడుతున్నారు జొన్న రొట్టెలు. నిన్న ఒక పిల్ల తెచ్చాను జొన్న రొట్టెలు పెట్టింది. మళ్ళీ తెచ్చి పెట్టారు కుప్ప. నేను తినను బాబు, నాకు వద్దో దేవుడు అంటుంటే తెస్తామో అంటున్నారు. నేను తినను బాబు అంటుంటే అల్రాజు అప్పుడు తినేటప్పుడు తెచ్చిపెట్టేవాడు ఎవడు లేడు. ఇప్పుడైతే తినను అంటుంటే తెచ్చిపెడతాను. నేను తినను, తేకండి ఎవరు జొన్న రొట్టెలు. మరి ఏం ఆహారం ఏర్పాటు చేసుకుంటున్నాను అంటే చెప్తా. అమ్మగారికి చెప్పేశారు. తెచ్చిన ధాన్యం అంతా క్యాన్లోకి వస్తే అన్ని ఎర్రదేమలు పట్టినాయి. నిన్న తీసి చూసా ఎర్రటి సీమలు ఉన్నాయి దాంట్లో. ఆ సీమలతో వండుతుందో లేదో నాకు తెలీదు. గ్రైండర్ బట్టి వండుతుంది. అండు కొర్రలు మార్చేసే ఆహారం. ఈ అట్లన్నా కొంత దేహము బాగవుతుందో మరి. అండు కొర్రలు 300, 250 ఉంటాయి కిలో. కొర్రలు అర్థమవుతున్నాయా? 2 సామలు, 3 ఓదలు, 4 ఇవన్నీ మిక్స్ చేసేసి గ్రైండ్ పట్టుకొని ఇంత ఆహారం తయారు చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాతకాలపు ధాన్యం అది. పాతకాలపు ధాన్యం. ఇది షుగర్ని కంట్రోల్ చేస్తుంది, డిఎన్ఏలో పవర్ని ఇస్తుంది, అంతరింద్రియాలకు శక్తిని ఇస్తుంది. నేను గ్రామాల్లో వస్తే నాకు ఆహారం ఎవరు పెట్టదు. మీరు పెట్టి కూడా నేను పారిపోతా అక్కడ నుంచి పెడితే పారిపోతాం. ఒక ముసలి ఏం చేసిందంటే, అయ్యగారు నేను మా ఇంట్లో ఈరోజు కాపాడు ముసలమ్మ, మా ఇంట్లో నీకు ఆహారం పెడుతున్నాను ఈరోజు అని నెయ్యి, పాలు, పెరుగులు అన్నీ తయారు చేసిన మటన్ గిట్న అన్నీ తయారు చేసి రెడీ పెట్టింది. సరే కూర్చున్నాను. ఈ లోపల ఒకడు వచ్చిండు నన్ను పిలవటానికి. అతను చూసి వెళ్ళిపోయేసరికి అన్నం పాపం మా ప్లేట్లో పెట్టింది. ఏం చేసిందో ఏమో. నేను వెళ్ళిపోయాను పని మీద. ఆమె లేట్ చేసింది. లేటు అది తినే కాలం, ఆహారం తినే కాలం. అది ఇప్పుడు తినని కాలము. మొన్న ఒక అమ్మ అంటుంది మొగలన్పల్లిలో ఒక అమ్మ అంటుంది, అయ్యా నువ్వు ఆహారం లేని రోజులు ఆహారం అనే తిరిగావు, కానీ ఆహారము పుష్కలంగా ఉన్నప్పుడు తినను అంటున్నావు. అవునమ్మా, తింటే చచ్చిపోతా, తొందరగా చచ్చిపోతా మీకు కనపడకుండా, అందుకనే తింటలేదమ్మా అన్న. ప్రజలాడు హల్లెలూయా అంటే అలాంటి బీమారా? అవునమ్మా అలాంటి బీమారే. 60 ఏళ్ళు వచ్చినాయి, అలాంటి బీమారులే వస్తాయమ్మా. సావుకు దగ్గర పడే బీమారులు వస్తాయమ్మా. అది నీకు తెలియదమ్మా. చచ్చిపోవటానికి దగ్గర పడుతున్నాం కదా. ఊరు బొమ్మంటుంది, కాడు రమ్మంటుంది, కనుక పోయే కాలం దగ్గర పడుతుంది. ఊరు బొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. కాడు అంటే ఏంటి? సమాధి. రమ్మంటుంది. మనం పోయే కాలమా ఉండే కాలమా? 67 దాటిన వాళ్ళు చేయొద్దని చూద్దాం. ఇక్కడ ఉన్నారు చాలా మంది 67 దాటిన వాళ్ళు, నాతో సమానం మన వయసు కలిగిన వాళ్ళు ఉన్నారు. చేయొద్దని చూద్దాం. వాళ్ళు ఎత్తరు, చాలా తెలివైన వాళ్ళు అదుగుతారు. మనం పోయే కాలమా ఉండే కాలం అంటావా? పోయే కాలమే. ఉండము, మనం తొందరగా వెళ్ళిపోతాం కదా. దేవునికి స్తోత్రం. నేర్చుకుందాం, పదాలు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రంలో హల్లెలూయా. మరేంటి కరెక్టే, నిజమే. పోయే కాలము దగ్గర పడుతుంది. అందుకని ఇంక 4 రోజులు ఉందామని ఆలోచన మీద కాస్త ఆహారముని నియంత్రించుకుంటే 4 రోజులు ఎక్కువ ఉంటావు. ఎవరైనా సరే లేదు ఇష్టం వచ్చినట్టు తినిపడేస్తుంటే దేవరత్నంకి వచ్చినటువంటి వాత వచ్చింది చూడు చెయ్యికి, అట్లా వాతం వచ్చేస్తుంది. అవును, చెప్పాడు అది నాకు, దేవుడు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు
రోజులు లెక్కెట్టుకోండి. దేవుని దగ్గర పోయే టైం దగ్గర పడిందని కొంచెం ఎక్కువ కాలం ఉంటాం అనుకోనండి, కానీ ఉండరు. ఎందుకంటే లోకంలో పరిణామాలు అలా ఉన్నాయి, లోకంలో పరిస్థితులు అలా ఉన్నాయి. సావుకి ముసల లేదు, వయసు లేదు, పడుసు లేదు, లేత లేదు, ఎప్పుడైనా పోవచ్చు. ఇప్పుడు నాగరాజు ఉన్నాడు, ఏదో బీమారి వచ్చింది, అయిపోయాడు. వయసుడు కదా, 60 ఏళ్ళు ఉన్నాయి ఆయనకి. ఎందుకు చనిపోయాడు నాకు తెలియదు, ఏదో బీమారి, వీక్నెస్, నరాల వీక్నెస్. కనుక వయసుడు పోవచ్చు, ముసలు పోవచ్చు అండి. అలాగైతే మనం ఏం చేయాలంటే దేవుని ఆరాధన కలిగి ఉంటే మంచిది. దేవుని దగ్గరికి వెళ్తారు, దేవుణ్ణి కలుసుకుంటారు. చాలామంది మరణం అంటే భయపడతారు. అది చక్కటి మార్గం. మరణం అనగా తెలీదు, మరణం అనగా సరైన మార్గం. ఎందుకు? ఇంకే పని ఎప్పటికీ చెయ్యవో, శ్రమ లేదో, సంపాదించాలని లేదు, పిల్లలకు పెట్టాలని లేదు, ఇల్లు కట్టాలని లేదు, సంఘాలు కట్టాలని లేదు, రాజ్యం మీద తిరగాలని లేదు. ఫుల్ రెస్ట్. ఒకటి ఏంటి? మరణం. రెండోది, అది దేవుణ్ణి కలుసుకోవడానికి ఒక సరైన మార్గం. వేరే మార్గం లేదు. దేవుని దగ్గరికి వెళ్ళడానికి వేరే మార్గం లేదు. ఒకటే మార్గం, మరణం, సావటం. సావమని చెప్పట్లేదు, కోరుకున్న చావరు. చనిపోతానని కోరుకున్నా కూడా చావరు. దేవునికి స్తోత్రములు. అందుకని మన యొక్క ఎముకలలో స్వస్థత లేదు. ఎముకలు ఏడున్నాయి? ఎముకలు మనకి ఎన్ని ఎముకలు ఉన్నాయి చెప్పమంటారా? మనకి ఎన్ని ఎముకలు ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు అందరు తెలివి బయటకు వస్తుంది. ఎముకలు ఎన్ని నీకు? చెప్తా ఇప్పుడే చెప్తా. నీ ఎముకలు ఎన్ని? నీకున్న ఎముకలు ఎన్ని మొత్తం? పొర్రె మొదలుకొని పాదం దాకా ఎన్ని ఎముకలు ఉన్నాయి మనిషికి? నువ్వేం చెప్పి బ్రదరు? 206. ఎక్కడ నేర్చుకున్నావు 206 అని? ఉంటుంది కదా, అక్కడ నేర్చుంటారు, ఎవరో చెప్పుంటారు వాళ్ళకి. ఆయన తప్పు పట్టకూడదు, ఎందుకంటే తప్పు పడితే మళ్ళా బాగోదు. తనకు తెలిసింది చెప్పాడు, తనకు తెలిసింది చెప్పింది, అంతే. నా దగ్గర ఉంది లిస్టు. మనుషుడి యొక్క ఎముకలు చెప్తున్నా. డాక్టర్ గారు చెప్తే, అదే సర్జరీ డాక్టర్ గారు చెప్పిండు, ఆయన చెప్పినవి చెప్తున్నా. మనిషికి ఎముకలు చెప్తున్నా, రాసుకోండి. 206. నువ్వేనన్నావు? తప్పు చెప్పావు. వైరీ ఏంది? 206. మనిషికి ఎముకలు ఎన్ని? అమ్మాయి ఏంటంటారా? గలిబిలి మనిషి ఉన్నావు, వినవా సరిగా? నేను చెప్తున్నాను. మనిషికి 206 ఎముకలుగా విభజన. ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా కాళ్ళ ఎముకలు చెప్పగలరా? కాళ్ళల్లో ఉన్న ఎముకలని తెలీదా? అట్లా 54 ఎముకలండి కాళ్ళల్లో ఎముకలు. చేతి ఎముకలు, రెండు చేతులు ఎముకలు తెలుసా? 52. పొర్రెముకలు, పొర్రె దీనిలో ఉండే ఎముకలు పొర్రె 29. ఇంకేం చెప్పాలి మీకు? ఇంకంతవరకే నేను రాసినవి, డాక్టర్ నాకు చెప్పినవి రాసుకున్నా, ఆడ పెట్టాను, మీలాంటి వాళ్ళకి చెబుదామని. పొర్రె ఎముకలు, చేతు ఎముకలు, కాళ్ళ ఎముకలు,
మొత్తం శరీరం అంతా ఎముకలు 206. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ స్వస్థత ఎక్కడ లేదని బైబిల్ చెబుతుంది. ఎముకలలో స్వస్థత లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు విషయాలు లేరు, పాడలేరు, విషయాలు లేని మనుషులు సరైన వాళ్ళు. ఎముకల్లో బలం లేదు. మీకు ముసలిలాగా ఊపిసలాడుతూ నడుస్తూ ఉంటారు. ఆ అమ్మ నడుచుకుంటూ వస్తుంటే నేను కనిపెట్టలేకపోతున్నాడు. చూస్తా ఉన్నా, చాలాసేపు ఆలోచిస్తున్నా, ఎవరి అమ్మ అక్కడ వెలుగు నుంచి ఆ ముఖం కనపట్టలేదు నాకు. ఈ అమ్మ ఊక్కుంటూ నడిచి వస్తుందిరా అనుకుంటున్నాను. ఉంటాయేమో 80 ఏళ్ళు 75 ఏళ్ళు ఉంటాయి అమ్మాయికి. చూడండి, ఎముకల్లో ఏమి లేదు, స్వస్థత లేదు. ఎముకల్లో స్వస్థత లేదు కనుక ఆరోగ్యము లేదు. మన కాళే బ్రదర్కి ఏమైందంటే మోకాళ్ళ నొప్పులు. ఏమన్నాడు కాళే బ్రదర్కి? అడున్నాడు, కాళే బ్రదర్కి మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పులు అంటే ఉంటుంది చెప్పకన్నా మోకాళ్ళకి మధ్యలో గుజ్జు. నడిచి 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 అది అరిగిపోయి లోపల నొప్పులు వస్తాయి. అట నీపాన్ అనేది కట 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 అంటుంది, నడుస్తూ ఉంటుంటే కట్కట కట్టలాడుతుంటుంది. అంటే కందెన లేదు. కందెన అంటే ఏంది? ఇంధనం. ప్రతి ఎముకకి లూబ్రికేషన్ ఉంటుంది. ఇట్లా మన కాలు ఇట్లాగా ఇట్లా అవుతుందా లూబ్రికేషన్, అది జారుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఎముకలలో ఆరోగ్యము లేదు. అయ్యా, ఈ పక్క ఎముక అంతా తినిపిడేసింది, తినేసింది. అది లోపల పురుగు తినేసింది అన్నట్టు. ఆ పక్క ఎముక అంతా తినబడింది. నొప్పి. మా అమ్మగారు ఒకసారి ఎల్లెకలు పడింది. మేకపాలు అదేదో వేస్తాడ పిట్లపోడు, అది తాగితే తగ్గుద్దని బొలక పిల్ల బసయం తీసుకొని ఆ పిట్ల వెళ్ళింది. అవన్నీ తాగినా తగ్గల. అది ఎముకకు తగిలిన దెబ్బ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకడు బండి మీద నుంచి పడ్డాడు. 2 వీలర్ నుంచి కాదు, ఎద్దుల బండి మీద నుంచి. ఎద్దుల బండి అంటే ఎత్తేసిందంట. అప్పటి నుంచి నొప్పండి అబ్బా అంటాడు వాడు. ఎక్కడ తగిలింది? ఎముక. ఇక్కడ పట్టుకునే పాయింట్ ఏందో గ్రహించారా? నా ఎముకలో స్వస్థత లేదు అంటున్నాడు. స్వస్థత అంటే ఆరోగ్యం లేదు అన్నాడు. ఆరోగ్యము ఎముక అనేది క్లియర్గా లేదు. పసివాని ఎముక పెరుగుతూ పెద్ద 18 ఏళ్ళు రాగానే బలంగా ఉంటుంది ఎముక. వాడు ఉరుకుతుడు, జంపు చేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు, అన్ని పనులు చేస్తాడు. ఉద్యోగానికి పోయేటప్పుడు, పోలీసు ఉద్యోగానికి, మిలిటరీ ఉద్యోగానికి పోవాలంటే ఇంత ఎత్తు నుంచి ఎగిరిపోవాలి అవుతాం. అది ఎముక బలం. నాలాంటి వాడు ఎగురుతాడు అంత ఎత్తు? లేదు కదా. ఎముకలో బలం లేదు. ఈ బుజ్జోళ్ళు వెనక వస్తున్నాను, నేను గమనించలేదు వాళ్ళని. ఆ యూట్యూబ్లో చూపెట్టాడు ఒక వాకింగ్, ఒక టైప్ ఆఫ్ వాకింగ్. ఏమన్నాడంటే, ఇదిగో ఇలా ఏమన్నాడు, ఇలా ఏమన్నాడు. వాకింగ్ అప్పుడు ఏమవుతుంది చెప్పాలా? మామూలుగా నడుచుకుంటూ పోతే చల్లటి గాలి కదా, మామూలుగా నడుచుకుంటూ పోతే చేపట ఒక చుక్క రాదు. ఇదిగో ఇలా 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 ఏమో వాకింగ్లో తేడా వచ్చింది. తాగినోళ్ళగా ఊరుకుండిపోతుండు అనుకున్నారేమో, ఏమో అనుకుంటున్నాను. చెమటలు అయితే తెగ దిగుతున్నాయి. కిడ్నీలు, లివర్లు మొత్తం ఎక్కడ ఇవన్నీ కదిలి చెమటలు అయితే కారుతున్నాయండి. ఇంటికి వచ్చిన 3వసారి స్నానం చేస్తున్నా. మూడోసారి. మీరు ఎన్నిసార్లు చేస్తారు స్నానం? రోజుకి ఒకసారి. ఏంటి 2 సార్లా? ఒక పిల్ల ఉందండి మా ఇంట్లో, పడుకునేది ఎప్పుడు. ఆ పిల్ల చచ్చిపోయింది లేదు. ఉదయం అయింది, ఆ అరుగు మీద పడుకుంది. ఎండాకాలం చెమటంతా మురిగిపోయి పరమనేసి కంపు.
మనిషి చూస్తే పట్టుకుంటే మాసిపోయే అంత అందం పాలు కారుతుంది మనిషి. కానీ చిన్న వయసు కదా, పెద్దగా అయిన తర్వాత ఆ అమ్మాయిలాగా ఎవరూ లేరు. ఆ అమ్మాయి చెమట మురిగి నీచమైన కంపు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ చూడండి, ఆరోగ్యం లేదు, స్వస్థత లేదు. ఎక్కడ లేదు స్వస్థత ఎక్కడ లేదు. అసలు ఒక మనిషి హ్యాపీగా లేడంటే, సంతోషంగా లేడంటే ఆ వ్యక్తి ఎక్కడ అసలు మూలమైన పాయింట్ ఎముక ఆధారం. అందుకనే ఆదికాండంలో అవమన చేయటానికి ఒక ఎముకను తీశాడు. ఆదాము నుంచి ఎముకను తీశాడు. ఎముక నుంచి 206 ఎముకలు తయారైనాయి. ఎముకలు ఆరోగ్యం లేదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. ఎముక ఇరిగిందనుకో రాడ్డు పెట్టాలా సర్జరీలో కదా. ఎముక ఇరిగితే, కాలు ఎముక ఇరిగితే ఇక కాలు నడవదు. ఆ కాలు డ్యామేజ్ అయిపోయినట్టే. ఆ ఎమ్మకి దర్శించడానికి పోయా, ఆ మరుగుని చూపించడం దర్శించడానికి వెళితే, అయ్యా నేను నా అనుదిన కృత్యాల్లో నా కాలు ఎముక ఇరిగిపోయింది, సర్జరీ చేసి రాడ్ వేశారు, స్ప్రింగ్ ఊడిపోయిందయ్యా, నడవలేకపోతున్నట్టు. వాస్తవానికి ఆ స్ప్రింగ్ లోపల ఉండకపోతే ఆమె నడుస్తుండే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఎముక ఆధారము, మనిషి ఎముక ఆధారము. ఇక్కడ చెప్పబడింది ఎముకల గురించి. ఎముక చూడండి, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. పాపాన్ని బట్టి, దేన్ని బట్టి? మాంసంలో స్వస్థత అంటే ఇక్కడ ఎముకలో లేదు స్వస్థత. పాపం దేనికి తగులుతుంది? ఎముక. బోను అంతరింద్రియాన్ని కలిగి ఉంటుందండి. బోన్ లోపల ఏముంటుంది? మూలుగు ఉంటుంది. మూలుగు లేకపోతే ఏమైతే బోన్ లోపల? మూలుగులు ఎంతమంది తింటారు చెప్పండి ముందు? మేకాళ్ళని తీసుకొచ్చి మూలుగలు తీస్తారండి. మూలుగా మెదడు లాగాను మూలుగు లాగాను అంటున్నాడు దావీదు. టేస్ట్, నీ వాక్యము మెదడు కంటే మూలుగుల కంటే బహురుచిగా ఉంటుంది అంటాడు. అంటే ఏంటి? మూలుగా బహురుచికరమైనది, దానిలో అంతరింద్రియం ఉంటుంది. ఆ మూలుగ మనిషికి సత్తువునిస్తుంది. ఆ మూలుగ లేకపోతే ఎముకకి బలం లేదు. మూలుగ లేకపోతే ఎముకకి, లోపల ఎముకకి బలం లేదు. ఆ మూలుగ ఏం చేస్తుందంటే ప్రసారాన్ని పంపిస్తుంది. ప్రసారం అంటే స్పర్శను కలిగిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్పర్శ కలిగించేది ఏంటది? లోపల ఉన్న మూలుగ. నీ మోసే తింటే గుద్దితే సర్రమని అంటుకొస్తుంది ఇక్కడ దాకా. చూసుకోండి ఒకసారి, ఎప్పుడైనా తగిలిందా మోసేతి? కానీ ఎక్కడన్నా ఆ యొక్క అంతరేంద్రియాలకు సంబంధించిన ఆ దెబ్బ ఎప్పుడన్నా గోడకు తగిలినట్టుగా, దేనికైనా తగిలినట్టు కానీ వెంటనే ఎలక్ట్రిక్ షాకులు వచ్చినట్టుగా వస్తుంది ఈ చేతికి. కరెక్టరా? అది మూలుగుకి సంబంధించిన, అంతరింద్రియానికి సంబంధించిన సబ్జెక్ట్ అది. స్పర్శేంద్రియము, జ్ఞానేంద్రియము, స్పర్శేంద్రియము, అంతరింద్రియము. 3 చెప్పాను. ఏం చెప్పాను? స్పర్శేంద్రియం అంటే చర్మం ఉదాహరణ, జ్ఞానేంద్రియం అంటే ఉదాహరణ కన్ను, అంతరింద్రియం అంటే మూలుగ దానికి ఉదాహరణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూలుగులో ఏముంటాయంటే జీవకణాలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ జీవకణాలని బయటికి తీసి అవ్వమ్మని మాంసాన్ని కణాలను ఉత్పత్తి చేసి స్త్రీని నిర్మించాడు. అందుకని అంత స్మార్ట్గా ఉంటుంది అమ్మాయి. ఎవరు? ఆడవాళ్ళు అందంగా ఉంటారు, మగవాళ్ళు అందంగా ఉంటారు చెప్పండి. ఇది చెప్పగలిగితే మీరు గనులే. ప్రైజ్ ది లార్డ్. ఆడవాళ్ళు అందమైన వాళ్ళ, మగవాళ్ళు అందమైన వాళ్ళ? ఎందుకనంటే వాళ్ళు ఎముకలో నుంచి సృష్టించబడ్డారు. అందుకనే అందంగా ఉంటారు. అర్థం కదా? ఎముకలో ఉన్న జీవకణాలను తీసి వాటిని ఉత్పత్తి చేసి దేవుడు స్త్రీని నిర్మించాడు. అందుకని స్మార్ట్. పై తోలు మాంసం తీసుకొని కాదు అవ్వమని సృష్టి చేసింది. అక్కడ రాయబడలా.
ఎముక నుంచి సృష్టించాడు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జీవం కూడా అవ్వమ్మ యొక్క జీవం కూడా వాటిలోనే ఉంది, ఆ యొక్క అంతరింద్రియంలోనే ఉంది, ఆ ఎముకలోనే ఉంది. దేవునికి స్తోత్రములు. ఎముక యొక్క ప్రత్యేకత అది. దీనికి ఆరోగ్యం, ఎముకకి ఆరోగ్యము చెడిపోవటం కారణం ఏంటంటే పాపము. మీలో ఎంతమంది పాపం చేస్తున్నారు చెప్పండి? చేయరు కదా? మీలో ఎంతమంది పాపం చేస్తున్నారు? చెయ్యరు. చేసినా చెప్పరు కదా? భయం, సిగ్గుబాద్దామని భయం. వాక్యం చదువుతూ, పాటలు పాడుతూ, దేవుని ప్రార్థన చేస్తూ, వాక్యం వింటూ, ఆరాధనకు వెళ్తూ, ఏదైనా పొరపాటు గురించి ఒప్పుకోవాలంటే ముందుకు రారు. కారణం ఏంటంటే వాళ్ళు అపరాధం చేశారు కనుక సిగ్గుపడతారు, దేవుని దగ్గర ఒప్పుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పాపము ఎముక, పాపము ఎముక, పాపము ఎముక, పాపము ఎముక. ఎముక అంటే ఎవరు? అమ్మాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎముక అనగా అమ్మాయి. మరి ఆ అవ్వమ్మ గారిని ఎముక అన్నాడు. ఆదాము నుంచి తీయబడిన ఎముక అవ్వమ్మ. అర్థం కాలా? దేవునికి స్తోత్రములు. పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. గ్రహించండి. నీకు ఆరోగ్యం లేదంటే పాపమే కారణం, నీకు స్వస్థత లేదంటే పాపమే కారణం. నీవు దేవుణ్ణి సరిగ్గా వెంబడించలేకపోతున్నావంటే పాపమే కారణం. నువ్వు ఆనందంగా లేకుండా పోతున్నావంటే నీ ఎముకలో ఆరోగ్యం లేదు, ఎప్పుడు ఏడుపు ముఖమే, ఆనందం లేదు, సంతోషం లేదు, నీ ఎముకకు స్వస్థత లేదు. ఏదో నిన్ను తొలుసుస్తూ ఉన్న నీ ఎముకని కొరుకుస్తూ ఉన్నది, ఎముకని తినుస్తూ ఉన్నది పురుగోదు. పాపం అనే పురుగు తింటా ఉంది. అసూయ, ఈర్ష్య, ఈర్ష్య, ఈర్ష్య. పెళ్ళైన కొత్తలోనైతే అమ్మాయి పదే పదే అమ్మగారింటికి పోతుంది. ఓ 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయితే అత్తగారింటికాడే దిగబడాల. అది న్యాయం, అంతేనా? ఇక ఎల్లకాలం అమ్మగారింటికి పోతుందంటే అర్థం ఏంటి? అక్కడేదో లింక్ ఉందని అర్థం, అంతేనా? ఏంటి, ఏం లింకు? పాపం. మరి అదే నేను లోకంగా ఆలోచిస్తున్నా, దేవుని రీత్యా కాదు, లోకరీత్యా ఆలోచిస్తున్నాను. నాకు తెలుసు నేను చిన్న వయసులో ఎలాంటి ఎదిగానో, పాపములో కానీ పవిత్రతలో కానీ దేవుడి వైపు తిరుగుట్లో కానీ ఎలా ఉన్నానో నాకు తెలుసు. అమ్మగారింటికి పదే 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 గంటకోసారి పోతుంది ఒక పిల్ల. అంటే పెళ్ళైన తర్వాత అత్తగారింటికాడే పడి సావాలి, చచ్చినా అడే సావాలి. కానీ అమ్మగారి అమ్మ 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 అంటే అమ్మ కప్పెట్టుకుంటుంది. ఆమె తప్పు చేసినా తల్లి కప్పుకుంటుంది. కంపు అండి, తల్లి కంపు, బిడ్డ కంపు. తల్లి ఎట్లాంటిదో బిడ్డ కూడా అట్లాంటిది అవుతుంది. తల్లి మంచిది అయితే బిడ్డ కూడా మంచిది అవుతుంది. కనుక దేవునికి స్తోత్రం. ఒకటి గ్రహించమని మనవి. వాడందరూ గ్రహించండి. అమ్మగారింటికి ఎక్కువ పోకండి, అదంతా ఏం అవసరం. ఒకవేళ మీ ఆయన లేడనుకో, డ్యూటీలో ఉన్నాడు, లేకపోతే ఇంకేదన్నా వర్క్లోకి వెళ్ళిండు అనుకో, అప్పుడు ఏం చేస్తాం? అత్తగారు ఉంటారు, అత్తగారింట్లో ఉండాలి. అమ్మగారింటికి ఏం అవసరం? అట్లాగా అది రాణిస్తూ ఉందనుకో, అలానే లాస్ట్కి చెప్పు దెబ్బ పడుతుంది. అంటే అక్కడ పాపం ఉంది అంటలేదు. కొందరికి తల్లి మీద ప్రేమ, తండ్రి మీద ప్రేమ సావక అలానే పోతుంటారు. తప్పది. ఒక 5-6 ఏళ్ళు అయిన తర్వాత ఆ మమకారాలు చంపుకొని అత్తగారి దగ్గరే ఉండటము ధర్మం, న్యాయం. ఒక ఇంటికి ఇవ్వబడిన తర్వాత ఇది ఎందుకు చెప్తుందని చెప్పాలా? పాపము నీ ఎముకలకి అంటుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి తలంపు ఎందుకు వచ్చిందా నీకంటే?
ఆ పిల్లని బాగా కొట్టేవాడు. వాళ్ళ ఆయన వచ్చి అత్తగారింటికాడ వచ్చి కొడుతుంటే ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా మౌనంగా ఉండేవాళ్ళు. కారణం ఏంటంటే అది ఒక వ్యభిచారం కంపులో ఇరకపోయింది. పెళ్లి కాకముందు నుంచి వ్యభిచారం ఎవరినో అంటుకుంది. పెళ్ళి ఇది తప్పు మానేస్తుందని ఆ తల్లిదండ్రులు ఆ యొక్క పిల్లని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసి తొందరగా పెళ్లి చేస్తే ఇది మర్చిపోతుంది, ఈ పాపము వ్యభిచారం మర్చుతుందని ఆ పిల్లని పెళ్లి చేసి పంపించాడు. ఆ జాడ్యం పోలేదు ఆ పిల్లకి. పెళ్లి చేసిన కూడా అమ్మగారింటికి పదే 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 పరిగెత్తుకొని వస్తుంది. లాస్ట్కి వచ్చి పెద్ద దయ్యం పట్టింది. అర్థం కదా? దయ్యం పట్టి చనిపోయే వరకు పిచ్చిదానిలాగా జీవించింది, చచ్చిపోయింది. చాలా పెద్ద దయ్యం, వ్యభిచారపు దయ్యం. ఆరోగ్యం అంతా పోయింది వ్యభిచారం వల్ల. తన వయసు యొక్క ఆ యొక్క పచ్చదనం అంతా, తన బాడీ పచ్చదనం అంతా ఉన్నన్ని రోజులు శరీరాన్ని భర్తకి అప్పగించేది, అటు ప్రియుడికి కూడా అప్పగించేది వేరే వాడికి. శరీరం అంతా నాశనం అయిపోయింది. లాస్ట్కి వచ్చేసరికి ఆ బ్రతుకు అత్తగారే దిక్కైంది. కానీ ఆ పచ్చదనం నాశనం అయ్యేదాకా అట్లా తిరిగి 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 శరీరాన్ని ఆగం చేసుకుంది. ఎముకకి అనారోగ్యం పట్టుకుంది. ఆ యొక్క పాపం వలన స్వస్థత లేదు జీవితంలో. బ్రతికున్న రోజులు చెడు రోగాలే. నా మాటలు అర్థమైన కోడండ్రు ఎంతమంది ఉన్నారు? కోడండ్రు చేయలేదండి. అదిగో మా కోళ్ళు, అక్కడ కోళ్ళు, ఇక్కడ కోళ్ళు, ఇంకెంతమంది ఉన్నారు? మీరందరూ జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఏ ఊరు ఇస్తే అదే మీ ఊరు, అదే మీ ఇల్లు. నాలాంటి న్యాయవంతుడికి చెప్పారనుకో, ఒక 5-6 ఏళ్ళు ప్రేమ మమతలు ఉంటాయనుకో, వాళ్ళు ఏం చేయాలంటే పండగ వచ్చినప్పుడు పబ్బం వచ్చినప్పుడు క్రిస్మస్ వచ్చింది, గుడ్ ఫ్రైడే వచ్చిందంటే ఏదో తీసుకుపోయి గారెలో బూరలు వండి అమ్మ వాళ్ళ తండ్రి వాళ్ళ అమ్మాయికి కడుపు నిండా తినబెట్టి బేవరం అనేసరికి తెప్పేదాకా మేపి పంపిస్తారు. మళ్ళీ అత్తగారింటికి మేపుతారు బాగా కదా. కొడకలు తినే కొడకలన్నీ మేపి పంపిస్తారు. అదే పాపం స్త్రీ అనుకో, ఇది పదే పదే పరిగెత్తుతూ ఉంటుంది. ఇది లోక జ్ఞానం, దైవ జ్ఞానం కాదు చెప్పేది, లోక సంబంధమైన జ్ఞానం నాకు తెలుసు. అందుకని ఒక ఇంటికి ఇవ్వబడిన పిల్లలు అత్తగారినే కనిపెట్టుకుని ఉండాలి, కానీ పదే పదే అమ్మగారింటికి పోకూడదు. పండగలు వచ్చినప్పుడు వాళ్ళే తీసుకుపోతారు, ఏదో 4 రోజులు ఉంచుకుంటారు, పంపిస్తారు. అది న్యాయం, పద్ధతి అంట, ధర్మం అంటారు. అది కూడా అవసరం లేదు లెక్క ప్రకారం కదా. దేవునికి స్తోత్రములు. గ్రహించండి నా మాటల్ని. ఇంతకు మించింది దయ్యం యొక్క దయ్యము శాస్త్ర. ఒకరోజుకి పాపం బయటపడి భ్రష్టులు అయిపోతారు, విడాకులు అయిపోతాయి. దేవునికి స్తోత్రములు. దేవుని వాక్యము, నేను వేరే వాక్యం చెప్పాలని ఆలోచించాను. బల్ల తీసుకుందాం. ఈ వాక్యం లేదు, ప్రసంగం ఉంది ఇందులో. ఆ ప్రసంగంలో పోలేదు. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 3వ వాక్యం వరకు చెప్పాలనుకున్నాను. 3 గంటలు ముగించుకుందాం. దేవునికి స్తోత్రములు. నీకు ఒక మాట నేర్పించారు ఇప్పుడు, మీ బ్రతుకులో మర్చిపోకూడదు. పాపం వలన ఎముకకు స్వస్థత లేదు. అసూయ అయినను, ఈర్ష్య అయినను, కక్ష అయినను, పగ అయినను అన్నీ పాపమే. ఏ కోణంలో ఉన్నా సరే అవన్నీ పాపాలే. కనుక అవన్నీ నీ ఎముకని నలుపుతుంటే నీకు ఆనందము ఉండదు, అనారోగ్యం పాలవుతావు. రోజుకి నీ ఎముకలు నొప్పులు వస్తాయి. కీళ్ళ నొప్పులండి, కాళ్ళ నొప్పులండి, మా కాళ్ళ నొప్పులండి, ఇలాగా ఆ నొప్పులు ఈ నొప్పులు, ఆ నొప్పులు ఈ నొప్పులు, ఈ పని చేయట్లేదండి ఎముకలు కీళ్ళు అని చెప్తుంటారు. కారణం ఏంటంటే పాపము. ఏ పాపము? అసూయ ఉంది నీలో, ఈర్ష్య ఉంది, ఎదుటి వారిని చూస్తే ఓర్వలేదు. అత్తగారు ఉందండి, కోళ్ళ గురించి చెప్పే కానీ అత్తగారి గురించి కూడా చెప్పాలిగా.
ఆ అత్తగారే ఎప్పుడు ఈర్ష్య రోగం ఆ అత్తగారికి. కోడలు చూస్తే వారవదు, ఎప్పుడు కొట్లాటే. నేను కష్టపడి సంపాదించుకొని బతికాను, ఇప్పుడు ఈ కోళ్ళకి అంత సుఖం వచ్చింది. కూర్చొని దేగనుంది తినకుండా బయటకు అడుగు పెట్టేదే లేదు సుఖం. నేనైతే ఎంతో కష్టపడి సంపాదించాను, ఎన్నో కష్టాలు పొందాను, శ్రమలు పొందానని ఒక ఈర్ష్య. లాస్ట్కి ఏమైంది తెలిసిందా? వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, దెబ్బలు ఆడుకున్నారు. తిట్లు కాదు, వేసుకున్నారు ఒకళ్ళొకరు దెబ్బలు, ఒకళ్ళొకరు తరుచుకున్నారు. వాళ్ళిద్దరు కొట్లాటం చూసిన మరొక మనిషి చచ్చిపోయింది. వాళ్ళని చూసి ఉరిపోసుకొని చచ్చిపోయింది. ఏంటి రోగం? ఈర్ష్య. అది ఎముక లోపల ఉన్న మూలుగు చూడండి, ఆ మూలుగు లోపల అది ప్రవేశించి అది వదలదు, విడిచిపెట్టదు. మూలుగుని విడిచిపెట్టదు. మూలుగులో ఉంటుంది ఉన్న బలం అంతా. ఈ పొర్రెలో కూడా మూలుగుంటుంది, ఎముకల్లో మూలుగుంటుంది. మీరు తెలుసుకోవట్లేదు మేక మూలుగుని. మేక కర్రీలో ఏది బలమైనది చెప్పు? దాని మెదడ లేక మూలుగా లేక మన బాడీలో, అదే మేక బాడీలో ఉన్న మాంసమా లేకపోతే ఆ యొక్క కిల్లియా నల్లియా లేకపోతే వాటిని ఏమంటారు, రకరకాల ఎముకలు ఉంటాయిలే, పళ్ళ కింద పట్టుకొని నమ్ముతుంటే టేస్ట్ వస్తూ ఉంటుంటుంది. ఏది రుచికరమైంది ఆ మాంసంలో చెప్పండి చూద్దాం? మేక కాళ్ళ. దేవునికి స్తోత్రములు. మూలుగా రుచికరమైందండి. ఆ మూలుగులో మనిషికి కూడా మూలుగు ఉంది. ఆ మూలుగులో ఈర్ష్య, ద్వేషం, పగ ఇవన్నీ ఉంటే నీ ఎముకలు అనేవి తొందరగా బలహీనమైపోయి ఈ ఆలోచనలు అనేవి ఎముకల్లో నుంచి ప్రవేశమై ఎముకల్లో నుంచి తీయబడతాయి. తొందరగా వీక్ అయిపోతారు, ఎముకలో స్వస్థత ఉండదు బ్రదర్. అందుకని నీకు ఎలాంటి పాపపు దోషపు ఆలోచనలు ఉన్నా తొలగించుకుంటే బాగుపడతావు. ఇప్పటికైనా నువ్వు బాగుపడతావు. ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా దేవుడా అని జపం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటుండు మంచి ఆరోగ్యంగా ఉంటావు. ఎముకల్లో నొప్పులు ఉండవు. నాకైతే ఏ ఎముకలో నొప్పులు లేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకరి గురించి ఆలోచించను, నేను ఆలోచించను, పట్టించుకొని కూడా. వాక్యం చెప్పాలిగా, నా బాధ్యత కానీ నా ధర్మం కనుక నేను చెప్తున్నాను. ఇలా ఉంటుంది దీని పరిస్థితి అని వాక్యం చెప్తున్నాను. కానీ వాస్తవానికి నేను ఒకళ్ళ గురించి చెడుగా ఆలోచించా, మంచిగా ఆలోచించా. బ్లెస్ అంటాను అంతే. అమ్మా దీవింపబడు అంట. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అయినా సరే దీవించి పోవటం ఏమైనా పని, ఏమైనా కానికిస్తే తీసుకొని పోవటం, అంతవరకు నా పని. దేవునికి స్తోత్రములు. నీ గురించి చెడుగా ఆలోచించడం నాకు అవసరం లేదు. నీ గురించి ప్రార్థన చేస్తా ప్రత్యేకంగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థన చేయటం కంటే నీ ఎముకలకు సత్తు వచ్చినట్లుగా ఉపదేశించడం మేలు. ప్రైజ్ ది లార్డ్. నీ ఎముకకి సత్తు రావాలంటే ముందు పాపపు ఆలోచనలన్నీ బయటకు గుంజేసేయాలి, తీసేయాలి. పాపపు ఆలోచనలు ఏమున్నాయండి? ఇవే ఈర్ష్య, ద్వేషం, పగ అలాంటివి ఉంటాయి అన్నాడు మనుషులు. వాళ్ళు ఊరు వెళ్తానండి. ఎప్పుడు ఒకరింటికి పోతే ఇంకొకరింటికి నేను ఇప్పుడు వెళ్ళే పరిస్థితులు లేవు. ఆరాధన పిలుస్తారు, వస్తా, ఆరాధన పెడతా, బర్త్డే చేస్తా, ప్రార్థన చేస్తా, ఏదైనా కూటమి పెట్టుకుంటారు. సరే, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? మా ఇంటికి రాలేదనుకుంటారు. వీళ్ళకి పడదు. నేను వెళ్ళిన ఇంటికి వాళ్ళకి పడదు పగ. అందుకనే నీ ఎముకలు తొందరగా డౌన్ అవుతున్నాయి. అలాంటిది ఉండకూడదు. కక్ష, దేశం ఇలాంటిది ఉండకూడదు. అవి ఉంటే అనారోగ్యం పాలైపోతావు అన్నాడు. ఈ ఆలోచనలతోటే కృంగిపోతావమ్మా. ఆలోచనల స్థితి లోపల ఉన్న ఆ మూలుగా నశించిపోతుంది. అప్పుడు నీవు అనారోగ్యం పాలవుతావు. పాపము వలన నీ ఎముకలు క్షీణిస్తాయి, తొందరగా చనిపోతావు. దేవుడిచ్చిన ఆయుష్ ఎంతకాలం ఉందో అంతకాలము జీవించలేవు. ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రములు. బల తీసుకుందాం. మోకాళ్ళ మీద ఉండండి.